వెరీ వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్. ఎస్, ఈరోజు మనం మన వోల్టెన్ అప్లికేషన్ ఒక ట్రైనింగ్ ప్లస్ ఎంటర్‌ప్రెన్యూర్ పర్ఫార్మెన్స్ లెవెల్ ఏదైతే ఉందో దాని గురించి ఒక చిన్న డిస్కషన్ లేదా ట్రైనింగ్ లాగా అనుకుందాం ఈరోజు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ అండి. ఎందుకంటే ఎప్పుడు ఎన్‌సీఎస్ జరుగుతూనే ఉంటది తెలుగులో. కాకపోతే ఈసారి వోల్టెన్ అప్లికేషన్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త ఐడీలు ప్లేస్ చేయడం కానీ, లేకపోతే మనీ విత్‌డ్రాయల్ కానీ, లేకపోతే మన బిజినెస్ ఎంత జరిగింది, ఎవరెవరు ఎక్కడున్నారు, ప్లేస్‌మెంట్ ట్రీ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకోవాలి. మన అప్లికేషన్‌లో ఎలా ఉంటదని జెప్పేసి. ఎందుకంటే మన ఆఫీస్ కావచ్చు, నాకు కావచ్చు, లేపోతే అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ కావచ్చు, చాలా మంది కాల్స్ చేస్తా ఉంటారు. ఎలాగంటే, "సార్, నా అకౌంట్‌లో ఇన్ని డబ్బులున్నాయి, విత్‌డ్రా జేసుకోవాలి. లేదంటే నా వాలెట్‌లో ఇన్ని డబ్బులున్నాయి, ఇంకొకరికి నేను ట్రాన్స్‌ఫర్ జేయాలి. లేదంటే నేను ఈ క్యాష్‌ని ఎలాగా రిక్వెస్ట్ చేయాలి." ఇవన్నీ కూడా చాలా క్వెషన్స్ వస్తా ఉంటాయి కొత్త వాళ్ళకి. సో, అలాంటి సందర్భాల్లో మనం ఏం జేయాలి? ఎలాగా మన అప్లికేషన్‌ని వాడుకోవాలి? ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఈరోజు ప్రయత్నం చేద్దాం. అదే రకంగా 2026లో లెవెల్స్ ఎలా అచీవ్ చేయాలి? ఆర్‌పీలు ఎలాగా సంపాదించుకోవాలి? ఎందుకంటే మన ప్లాన్ చాలా సింపుల్. కాకపోతే అందులో రిడెంప్షన్ పాయింట్స్, ఆర్‌పీ చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్‌పీ ద్వారా మనం ఎంత సేవ్ చేసుకోవచ్చన్నది మనకు అర్థమవుతుంది. సో, ఈ ఆర్‌పీని ఎలా సేవ్ చేసుకోవాలి? ఎలా సంపాదించుకోవాలి? మన డౌన్‌లైన్స్ కూడా ఆర్‌పీని సంపాదించేలాగా మనం ఎలా ప్లాన్ చేయాలి? ఇవన్నీ కూడా ఇవాళ మనం డిస్కషన్‌లో మాట్లాడదాం. వీటన్నిటికంటే ముందు మనం ఒక్కసారి మన అప్లికేషన్ ఏంటి? దాని గురించి ఒక వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం సార్. యెస్. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుంటారు సార్, మన వోల్టెన్ అప్లికేషన్ ఏదైతే ఉందో అందులో అన్ని రకాలుగా మనకు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాలుగా. ఆహ్, ఐడీ ప్లేస్‌మెంట్, మన అకౌంట్ అప్‌గ్రేడేషన్, లేదంటే ఈవెంట్స్ కోసం టికెట్స్ పర్చేసింగ్, లేదంటే మన వాలెట్‌లో ఎంత క్యాష్ ఉంది చూసుకోవటం. ఏ టు జెడ్ డీటెయిల్స్ మన అప్లికేషన్‌లో అందుబాటులో ఉన్నాయి. కాకపోతే మనకు వాడడం ఎలాగనేది కరెక్ట్‌గా తెలిసుండాలి. అందుకోసమే ఇవాళ మనం ఈ ట్రైనింగ్ అటెండ్ అవుతున్నాం. మన వోల్టెన్ అప్లికేషన్ ఎలాగ వాడాలి? అన్నిటికంటే ముందు చెప్పదలసిందేంటంటే, అప్లై చేసేటప్పుడు అంటే అప్లికేషన్‌ని మీరు డౌన్‌లోడ్ చేసేటప్పుడు దయచేసి కొంతసేపు మొబైల్‌ని సైలెంట్‌లో పెట్టండి. లేదా వైబ్రేషన్ మోడ్‌లో కూడా పెట్టొద్దు. అవసరం లేదు. ఎందుకంటే మనం బిజినెస్‌లో ఉన్నప్పుడు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. అప్లికేషన్ అనేది మనం చాలా డీటెయిల్డ్‌గా దాన్ని మనం చూడాలి. సో, ఆ రకంగా ఉన్నప్పుడు మనం మొబైల్ ఎప్పటికప్పుడు సైలెంట్‌లో పెడితే మంచిది. వోల్టెన్ యాప్ అనేది మనం ఫస్ట్ స్టెప్‌లో మన ఇండియాలో అయితే కేవలం ఆండ్రాయిడ్ మొబైల్‌లో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోగలం. ఐఫోన్ యూజర్‌లు ఎవరైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్‌గా partner.asiaemail.com వెబ్‌సైట్ ద్వారా వాళ్ళ లాగిన్‌ని లేదా వాళ్ళ బిజినెస్‌ని చూసుకోవచ్చు తప్ప ఐఫోన్ యూజర్స్ ఇండియాలో మన వోల్టెన్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఇంకా రాలేదు. భవిష్యత్తులో రావచ్చు. సో, ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన అప్లికేషన్ ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఒక్కసారి మన అప్లికేషన్ డౌన్‌లోడ్ అయిన తర్వాత మన యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మన ఈమెయిల్‌లో వచ్చుంటది. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ద్వారా మన వోల్టెన్ అప్లికేషన్‌లో లాగిన్ కావచ్చు. ఇప్పుడు మీరు అడుగుతారు, మన యూజర్ నేమ్, పాస్వర్డ్ మనకెలాగా తెలుస్తది? ఓకే.
మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేసి ఉంటారో వాళ్ళ ద్వారా మీరు పర్చేజ్ ఏదైతే చేసి ఉంటారో మీరు మీ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి ఇచ్చి ఉంటారు. దాని ద్వారా వాళ్ళు ఏం చేసి ఉంటారంటే వాళ్ళ డౌన్‌లైన్‌లో వాళ్ళ టీమ్‌లో ఎక్కడో చోట మిమ్మల్ని ప్లేస్ చేసి ఉంటారు. ఆ విధంగా ఎప్పుడైతే మీ మెయిల్ ఐడీ అనేది ఒక్కసారి సిస్టమ్‌లో ఎంటర్ అవుతుందో ఆటోమేటిక్‌గా మీకు మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఆ మెయిల్ ఐడీకి రావడం జరుగుతుంది. అది సిస్టమ్ జనరేటెడ్ పాస్వర్డ్ అయి ఉంటది. కాబట్టి మీరు ఫస్ట్ టైమ్ మాత్రమే మీ ఈమెయిల్ ఐడీ సిస్టమ్ జనరేటెడ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ కావచ్చు. తర్వాత మీరు ఆటోమేటిక్‌గా మీ పాస్వర్డ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు పాస్వర్డ్ నేను మర్చిపోయాననుకుంటారో అప్పుడు ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి మీ ఈమెయిల్ ఐడీ ఇస్తే అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు మళ్ళీ ఈమెయిల్ ఐడీకి కొత్త పాస్వర్డ్ వస్తుంది. అప్పుడు మీరు లాగిన్ కావచ్చు. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే లాగిన్ అయిన తర్వాత. ఎందుకంటే ఫస్ట్ టైమ్‌లో ఎవరైతే మీ ఆర్డర్‌ని ప్లేస్ చేసి ఉంటారో వాళ్ళు మీకు సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఉండకపోయి ఉండొచ్చు. కాబట్టి కంపల్సరీ మీరు ఫస్ట్ టైమ్ లాగిన్ అయిన తర్వాత కంపెనీ ఇచ్చే అన్ని బెనిఫిట్స్ తీసుకోవడానికి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నది కంపల్సరీగా ఇవ్వవలసి ఉంటుంది. స్టెప్ నంబర్ 1 ప్రొఫైల్‌లోకెళ్ళి మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. స్టెప్ నంబర్ 2 డాష్‌బోర్డ్‌లో మీకు అన్నీ కనిపిస్తాయి. పర్సనల్ డీటెయిల్స్, అప్డేట్ పాస్వర్డ్, బ్యాంక్ అకౌంట్ నంబర్, బెనిఫిషియరీ డీటెయిల్స్ ఇయన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. డాష్‌బోర్డ్ అంటాం దీన్ని. సో, డాష్‌బోర్డ్‌లో పర్సనల్ డీటెయిల్స్‌లోకెళ్ళి మీకు సంబంధించి ఐడీ కార్డ్, ఐడీ కార్డ్ నంబర్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్‌ని ఈమెయిల్ ఐడీ సిస్టమ్ జనరేట్ ఏదైతే వచ్చుంటదో దాన్ని మార్చవచ్చు. బ్యాంక్ అకౌంట్ నంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో అంటే మనం బిజినెస్‌లోకొచ్చిన తర్వాత మన తర్వాత ఎవరైతే మన బిజినెస్‌ని టేక్ ఓవర్ చేస్తారో లేదా ఎవరైతే నాకు సంబంధించి నా తర్వాత వీళ్ళు బిజినెస్ చేయాలని మీరు అనుకుంటారో వాళ్ళ బెనిఫిషియరీ డీటెయిల్స్ మీరు అప్డేట్ చేయొచ్చు. మెంబర్‌షిప్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ మీకు. ఈ రకంగా ఏ టు జెడ్ డీటెయిల్స్‌ని మీరు అప్డేట్ చేయొచ్చు ఒకరి మీద ఆధారపడకుండా. ప్రొఫైల్ పిక్చర్, ఐడీ కార్డ్, ఏ ప్యాకేజ్‌లో ఉన్నారు, యాక్టివ్ అకౌంట్స్ ఎన్నున్నాయి, ర్యాంకింగ్ లెవెల్ ఏంటి, ఈమెయిల్ అడ్రెస్ ఏంటి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఐడీ కార్డ్ నంబర్ ఏ టు జెడ్ డీటెయిల్స్ మీరు పర్సనల్ డీటెయిల్స్‌లో చూడవచ్చు. అప్డేట్ కూడా చేసుకోవచ్చు. రైట్? సో, అండ్ బ్యాంక్ డీటెయిల్స్ వచ్చినప్పటికి కంపల్సరీగా అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళ పాన్ కార్డ్ ఏంటి, బ్యాంక్ నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయో లేవో ఒకసారి సరిచూసుకోండి. కరెక్ట్‌గా లేకపోతే దయచేసి అప్డేట్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాస్ ఎ యూజర్‌గా మీరున్నంత వరకు ఇబ్బంది లేదు గానీ, ఎప్పుడైతే నేను కూడా బిజినెస్ చేయాలి అనుకుంటానో ఆటోమేటిక్‌గా నా ఇన్‌కమ్ అనేది నా బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ ద్వారా అప్డేట్ కావాలి, క్రెడిట్ కావాలి. అలాంటి సందర్భాల్లో డెఫినిట్‌గా నా అకౌంట్ నంబర్ గనుక కరెక్ట్‌గా లేకపోతే, ఐఎఫ్ఎస్‌సి కోడ్ కరెక్ట్‌గా లేకపోతే నేను ఇబ్బందులు ఫేస్ అవుతాను. అందుకని నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, ఇయన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాన్ కార్డ్ నంబర్. మన ఇండియాలో పాన్ సంబంధించిన వరకు బ్యాంక్ అకౌంట్‌కి పాన్ కార్డ్ లింక్ అయి ఉండాలి. లింక్ కాకపోయి ఉంటే దయచేసి అర్థం చేసుకోండి. మనం సంపాదించిన అమౌంట్‌లో 20% వరకు కట్ చేసే అధికారం గవర్నమెంట్‌కి ఉంటుంది. కంపెనీకి కాదు గవర్నమెంట్‌కి ఉంటుంది. అందుకని మనం ఎప్పటికప్పుడు మన పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయి ఉందా లేదా చూసుకోవాలి. అనవసరంగా మనం కష్టపడి సంపాదించిన అమౌంట్ అంతా కూడా టాక్స్ రూపంలో గవర్నమెంట్‌కి వెళ్ళిపోద్ది. టీడీఎస్ రూపంలో. ఇది మనకు అవసరం లేని విషయం. అందుకనే మనం పాన్ కార్డ్ అనేది కంపల్సరీగా పాన్ అనేది బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేసి ఉండేలాగా చూసుకుందాం. రైట్? నెక్స్ట్ బెనిఫిషియరీ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ సార్. మన తర్వాత ఎవరైతే ఈ బిజినెస్‌ని తీసుకుంటారో ఎవరైతే నామినీ అంటాం. నార్మల్‌గా నామినీ అంటాం. వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్? అండ్ లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన యాప్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటాయి. వీటిని మనం
ప్రతిరోజు ఒక 2 నిమిషాల పాటు చూస్తే ప్రోడక్ట్ అవైలబిలిటీ, కొత్త ఈవెంట్స్ ఏంటి, ఎక్కడ జరుగుతున్నాయి, టికెట్ రేట్ ఎంత, ఎక్కడ కొనుక్కోవచ్చు, ఏ టు జెడ్ డీటెయిల్స్ మనకి ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో అందుబాటులో ఉంటాయి. అదే కాకుండా మీరు డాష్బోర్డ్లోకి వెళ్తే ఆర్పి, మై బిజినెస్, ఎడ్యుకేషన్, మై ఆర్డర్, మై వాలెట్, పర్చేస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనం ఏ పని చేయాలనుకున్నా దానికి సంబంధించిన డాష్బోర్డ్లో ఉన్న ఆప్షన్లోకి వెళ్తే మనకు పని అనేది జరుగుతుంది. ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. నంబర్ 1 రిడీమ్ పాయింట్. నేను చేసిన బిజినెస్కి నా దగ్గర ఎన్ని ఆర్పి ఉన్నాయి? 15 ఆర్పి నుంచి 10,000 ఆర్పి వరకు ఏ టు జెడ్ డీటెయిల్స్ నా అప్లికేషన్లో నాకు అందుబాటులో ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఆర్పిని తీసుకోవాలనుకుంటారు, రిడీమ్ చేసుకోవాలనుకుంటారు, ఒక్కసారి ఆర్పి పాయింట్ పైన క్లిక్ చేస్తే ఆ ఆర్పి ఎంత ఉంటుందో దానిపైన క్లిక్ చేస్తే మీరు దాన్ని రిడీమ్ చేసుకోవచ్చు. రిడీమ్ చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్, బిల్ కాపీ మీరు ఒక ఫోటో తీసుకొని యాజ్ ఎ ప్రూఫ్ రూపంలో మీ దగ్గర ఉంచుకుంటే తర్వాత ఎప్పటికైనా అది మీకు చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది. రెండోది మై బిజినెస్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏమున్నాయి, మీ పర్సనల్ కావచ్చు లేదా ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడవచ్చు. క్యారీ ఫార్వర్డ్ సివి కావచ్చు, ఆర్పి వాల్యూ కావచ్చు, మంత్లీ సేల్ జరిగింది, టీమ్ ఎంత ఉంది, మీకున్న అన్ని అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో 3 అకౌంట్స్ ఏవైతే చెప్తాం, చాలా మంది 4 అకౌంట్స్ ఉంటాయి, 5 అకౌంట్స్ ఉంటాయి, 7 అకౌంట్స్ ఉంటాయి. ఏ టు జెడ్ డీటెయిల్స్ అనేది మై బిజినెస్ లో మీరు చూడవచ్చు. కమిషన్ రిపోర్ట్ ద్వారా, పర్సనల్ పర్చేస్ రిపోర్ట్ ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ లో కూడా మీకు ఎంత ట్యాక్స్ కట్ అయింది, దేని వల్ల కట్ అయింది డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చు. సో మీ డైరెక్ట్ రెఫరల్స్ ఎవరు, ఇండైరెక్ట్ రెఫరల్స్ ఎవరు, మీ టీం ఎంత ఉంది, ఏ టు జెడ్ డీటెయిల్స్ మీరు మై బిజినెస్ ఆప్షన్ లో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరిపైన ఆధారపడకుండా, ఎవరికి కాల్ చేయకుండా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. నెక్స్ట్ మనం చూడాల్సింది ఎడ్యుకేషన్. వెరీ ఇంపార్టెంట్ మన లాంటి బిజినెస్ లో. ఎందుకంటే ప్రొడక్ట్ సంబంధించి కావచ్చు, ప్లాన్ సంబంధించి కావచ్చు, అది ఆఫ్లైన్ మీటింగ్, ఆన్లైన్ మీటింగ్, ఎవ్రీ డే ఎవ్రీ కంట్రీలో వాళ్ళ సంబంధించిన లాంగ్వేజెస్ బట్టి, భాషల్ని బట్టి ఈవెంట్స్ అనేవి టైం ప్రకారంగా జరుగుతూనే ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మనం ఎక్కడ అటెండ్ అవ్వాలి, ఎప్పుడు అటెండ్ అవ్వాలి, ఏ టు జెడ్ డీటెయిల్స్ మన ఎడ్యుకేషన్ లో ఉంటుంది. ఫ్రీ ఈవెంటా, టికెటెడ్ ఈవెంటా, డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఎడ్యుకేషన్ సంబంధించిన ఆప్షన్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. జస్ట్ మనం ఒక్కసారి దాంట్లోకి వెళ్ళి ఈ రోజుకి సంబంధించి ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా, నేను అటెండ్ కావాల్సిన అవసరం ఉందా, ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవడానికి ఒక్కసారి మార్నింగ్ ఉదయాన్నే ఎడ్యుకేషన్ ఈవెంట్లోకి వెళ్తే అర్థమైపోతుంది. కాకపోతే చేయాల్సిన పని ఏంటంటే మీకు సంబంధించిన దేశం ఏదైతే ఉందో, కంట్రీ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలంతే, ఇంకేం లేదు. అన్ని డీటెయిల్స్ మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఆన్లైన్ మీటింగ్ అయితే జూమ్ లింక్ సంబంధించిన డీటెయిల్స్ కూడా అందులోనే ఉంటాయి. జస్ట్ మార్నింగ్ ఒక్కసారి, ఎందుకంటే రీసెంట్గా నేను ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు నాకు కంప్లైంట్ వచ్చింది, సార్ మాకు లింక్ దొరకట్లేదని. మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అప్లికేషన్లోకి వెళ్ళి, ఎడ్యుకేషన్లో వెళ్ళి, ఆప్షన్లోకి వెళ్ళి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపై క్లిక్ చేస్తే అన్ని డీటెయిల్స్ మనకు వస్తాయి. రైట్. నెక్స్ట్ మై ఆర్డర్, సెల్ఫ్ పికప్ లేకపోతే డెలివరీ సర్వీసా. ఇండియాకి సంబంధించి మనకు చెన్నైలో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, హైదరాబాద్లో బ్రాంచ్ ఆఫీస్ ఉంది. చెన్నై నుంచి సెల్ఫ్ పికప్ కూడా ఆప్షన్ ఉంది, లేదా డెలివరీ కూడా ఆప్షన్ ఉంది, అంటే కొరియర్ ద్వారా తీసుకోవచ్చు. హైదరాబాద్ బ్రాంచ్కి సంబంధించి సెల్ఫ్ పికప్ మాత్రమే అందుబాటులో ఉంది, కొరియర్ హైదరాబాద్ ఆఫీస్ నుంచి రాదు. సో టైం లైన్ జ్ఞాపకం పెట్టుకోండి, టైం లైన్ని గుర్తించండి. ఒకవేళ మీకు కొరియర్ ద్వారా రావాలంటే మీరు చెన్నై ఆఫీస్ని కన్సల్ట్ కావచ్చు, లేదు నేను సెల్ఫ్ పికప్ చేసుకుంటానంటే మీరు హైదరాబాద్ ఆఫీస్కి రావచ్చు. నంబర్ 2, ఇది కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే జరుగుతుంది. డెలివరీ అడ్రస్ అనేది కరెక్ట్గా అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. వాట్సాప్లో ఎవరికైనా పర్సనల్గా పంపిస్తే మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు. మనకున్న వేల కొద్ది ఏజెంట్స్కి అందరూ వాట్సాప్లో పంపిస్తే వర్కౌట్ అవ్వదు. కస్టమర్ కేర్ నెంబర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, 7418468555.
కొరియర్ డీటెయిల్స్కి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 2, మన వాట్సాప్ అనేది ఇంటిగ్రేట్ అయి ఉంది మన సిస్టమ్తో. మీ కొరియర్ అనేది ఎప్పుడు ఎక్కడ ఉంది అనే ట్రాకింగ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ మై వాలెట్ అన్నప్పుడు ఇక్కడ విత్డ్రా, ట్రాన్స్ఫర్, రిడీమ్ పాయింట్ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాయి. మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఒక్కసారి అప్డేట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఎప్పుడైతే విత్డ్రా చేయాలనుకుంటున్నారో అప్పుడు ఒక్కసారి అకౌంట్స్ డిపార్ట్మెంట్కి నేను ఇలా విత్డ్రాల్ చేయాలనుకుంటున్నాను, నా అకౌంట్ డీటెయిల్స్ ఇవి అని ఒక చిన్న మెసేజ్ పెడితే వాళ్ళు మీకు అప్డేట్ చేసి ఇస్తారు. ఫస్ట్ టైం మాత్రమే. నెక్స్ట్ టైం నుంచి డైరెక్ట్గా విత్డ్రా పెడితే నెక్స్ట్ డే మీకు అది అందుబాటులో ఉంటుంది. అది ఎప్పుడు? డైలీ బిజినెస్ క్లోజింగ్ 9:30 PM బిఫోర్ దట్ మీరు పెట్టగలిగితే నెక్స్ట్ డే మీకు మీ అకౌంట్లో అప్డేట్ అవుతుంది. మీరు ఆ టైం దాటిన తర్వాత పెడితే మాత్రం కొంచెం డిలే కావచ్చు. ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సాటర్డే, సండే కానీ పెట్టినట్టయితే వర్కింగ్ డే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వస్తుంది. హాలిడేస్ ఉన్నట్టయితే హాలిడే తర్వాత రోజు ఎప్పుడైతే వర్కింగ్ డే స్టార్ట్ అవుతుందో అప్పుడు వస్తుంది. ఓకే, ఇది మీరు అర్థం చేసుకోండి. ఈ క్యాష్ మాత్రం మీరు డైరెక్ట్గా అకౌంట్స్కి మీరు స్కాన్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ని ఎప్పుడైతే అమౌంట్ పంపించిన స్క్రీన్ షాట్ పెడతారో అప్పుడు ఈ క్యాష్ వస్తుంది. ఈ క్యాష్ని మీరు మీ డౌన్లైన్స్ కానీ ఇంకెవరికైనా కానీ మీరు ఏజెంట్ టు ఏజెంట్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. రైట్, అది ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు పర్చేస్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, న్యూ ఏజెంట్ని రెఫర్ చేస్తున్నారా, మీ అకౌంట్ని అప్గ్రేడ్ చేస్తున్నారా, లేదా సబ్ అకౌంట్ ఇస్తున్నారా, లేదా మై రెఫరల్ లింక్స్ ఇస్తున్నారా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో కంట్రీలో ఇండియాకి వెళ్తారు, రెఫరర్ ఎవరు? మీరే ఉంటారు. ఈ రెఫరర్ దాంట్లో కూడా మీకు ఒకవేళ 3 అకౌంట్లు ఉంటే ఆ 3 అకౌంట్లో ఏ అకౌంట్ మీ రెఫరర్? అకౌంట్, మెయిన్ అకౌంట్, సబ్ అకౌంట్ 1, సబ్ అకౌంట్ 2, ఇందులో మీరు ఏది? ఇవన్నీ కూడా ఫిలప్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఒక్కసారి ప్లేస్ చేసిన తర్వాత అక్కడి నుంచి అక్కడ మార్చడానికి అవకాశం ఉండదు. జాగ్రత్తగా గమనించండి. 10 సార్లు ఆలోచించండి, 100 సార్లు ఆలోచించండి. టేక్ యువర్ టైం తీసుకోండి. ప్లేస్మెంట్ ఎక్కడా? లెఫ్టా, రైటా, సబ్ అకౌంట్ 1, సబ్ అకౌంట్ 2, మెయిన్ అకౌంటా, ఏది మీరు ప్లేస్ చేస్తున్నారు యాజ్ ఎ రెఫరర్? సో ఇక్కడ మీరు చూస్తున్నారు రెఫరర్, ప్లేస్మెంట్, ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, A to Z డీటెయిల్స్ బాధ్యతాపూర్వకంగా మీరు నిర్వర్తించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇది మీ బిజినెస్, మీ టీం స్ట్రక్చర్ ఎలా ఉండాలి, మీ టీం ఎలా బిల్డ్ అవ్వాలనేది మీ చేతిలో ఉంటుంది. కాబట్టి దయచేసి 100 సార్లు ఆలోచించి ప్లేస్మెంట్ అనేది కానీ లెఫ్టా, రైటా, సబ్ అకౌంట్ 1, A to Z డీటెయిల్స్ మీరు సొంతంగా తీసుకునేటువంటి నిర్ణయం. ఓకే, అండ్ అన్ని చేసిన తర్వాత కూడా కంపెనీ మళ్ళీ మిమ్మల్ని అడుగుతుంది కన్ఫర్మ్ చేయండి అని. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతుంది అంటే మళ్ళీ ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ జరిగినా తర్వాత మార్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే మీరు కన్ఫర్మ్ చేసుకొని ప్లేస్మెంట్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగింది, అటు ఇటు జరిగిందంటే మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం మీ దగ్గర ఉంటుంది. ఒక్కసారి ప్లేస్మెంట్ అయిన తర్వాత వర్కౌట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో షాపింగ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు అన్ని USDలో కనిపిస్తే దాంతో మనకి సంబంధం లేదు. మనం ఎంత అమౌంట్ స్కాన్ చేసాం, మనం ఎంత అమౌంట్ మన ఈ క్యాష్లో ఉంది దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, ఆ ఇబ్బంది లేదు. సో మీరు వీమాల్లోకి వెళ్ళి సింగిల్ ప్రొడక్టా లేకపోతే షాపింగ్లో డైరెక్ట్గా స్టార్టర్, బేసిక్, స్టాండర్డ్, సూపర్, ప్రీమియం పర్చేజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు లెక్క చూసుకొని దాని ప్రకారంగా చేయొచ్చు. రైట్, సో అప్గ్రేడ్ ఆర్ రీపర్చేస్ ఇది కూడా చూడండి. ప్లేస్మెంట్ ట్రీలోకి వెళ్ళి డెలివరీ మెథడ్ చేయండి, పికప్ ఆర్ కొరియర్ చేయండి, సబ్ అకౌంట్ క్రియేట్ చేయండి, లేదా రీపర్చేస్ అప్గ్రేడ్ కిందికి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సబ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారా లేదా మీ అకౌంట్ని అప్గ్రేడ్ చేస్తున్నారా? మీ అకౌంట్ని అప్గ్రేడ్ చేస్తున్నాడు దాని అర్థం రీపర్చేస్లోకి వస్తుంది. అంటే మీరు స్టార్టర్లో ఉన్నారు, బేసిక్ వెళ్ళాలి, దట్ ఈజ్ అప్గ్రేడ్, ఇది ఈక్వల్ టు రీపర్చేస్. లేదు నేను స్టార్టర్లో ఉన్నా పర్లేదు, నేను ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను,
అప్పుడు న్యూ సబ్ అకౌంట్. లేదు ఈ రెండు కాదు, నేను ఇంకొకరిని పరిచయం చేయాలనుకుంటున్నాను, న్యూ ఏజెంట్. సో దయచేసి అప్లికేషన్ వాడకం నేర్చుకోండి. అర్థం కాకపోతే అప్లైన్కి కాల్ చేయండి, అప్లైన్ పక్కన కూర్చోండి, అప్లికేషన్ నాకు ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పండి. ఒకవేళ అందుబాటులో లేకపోతే మళ్ళీ కాల్ చేయండి, అందుబాటులో లేకపోతే మళ్ళీ కాల్ చేయండి, అందుబాటులో లేకపోతే మళ్ళీ కాల్ చేయండి. అప్లికేషన్ ట్రైనింగ్ తీసుకోండి. చాలా సందర్భాల్లో తప్పులు జరిగి ప్లేస్మెంట్ అనేది అటు ఇటు అయ్యి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. రెగ్యులర్గా కాల్స్ వస్తున్నాయి. సో ట్రైనింగ్ లేకపోతే దయచేసి అప్లైన్ దగ్గర కూర్చోండి, ట్రైనింగ్ తీసుకోండి. సో ఇది మన వోల్టెన్ మెగాట్రెండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒక స్కానర్ క్యూఆర్ కోడ్. ఓకే, సో దయచేసి పర్సనల్గా ఎవరికి కూడా అమౌంట్ పంపించకండి. నో సింగిల్ పర్సన్ ఎవరికి కూడా పర్సనల్గా, నాకు కావచ్చు, అకౌంట్స్కి కావచ్చు, మీకు తెలిసిన ఎవరి వాళ్ళకైనా కావచ్చు, కేవలం స్కాన్ చేసేటప్పుడు చూడండి కంపెనీ నేమ్ వస్తుందా లేదా. ఎప్పుడైతే మీరు పంపించిన అమౌంట్ కంపెనీ పేరు పైన ఉంటుందో అప్పుడు అమౌంట్ ఎక్కడా పోదు అని గుర్తుపెట్టుకోండి. ట్రాన్సాక్షన్ ఐడి మీ దగ్గర ఉంటుంది కాబట్టి అమౌంట్ ఎక్కడా పోదు. పర్సనల్గా పంపించినప్పుడు కంపెనీ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకునే పొజిషన్లో ఉండదు. ఆ పర్సన్ రేపు కనపడకపోవచ్చు. చాలా సందర్భాల్లో జరిగిన విషయం ఇది, గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్, మీ పాస్వర్డ్ ఎవ్వరికి షేర్ చేయొద్దు. మీ పాస్వర్డ్ మీ దగ్గర ఉంచండి. పాస్వర్డ్ మర్చిపోకండి. రీసెంట్గా 2 సందర్భాల్లో ఆఫీస్కి వచ్చి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందరికీ చెప్తున్నా, పాస్వర్డ్ని షేర్ చేసుకోవద్దు, దయచేసి షేర్ చేయొద్దు ప్లీజ్. పాస్వర్డ్ మీ పర్సనల్ విషయం, పర్సనల్ విషయాల్ని ఎవరితో షేర్ చేయొద్దు. పాస్వర్డ్ షేర్ అయితే వాళ్ళు మీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఏదైనా చేయొచ్చు. దాని తర్వాత మార్పులు చేర్పులు చేయడానికి ఎవరి చేతిలో అవకాశం ఉండదు. ఈవెన్ కంపెనీ చేతిలో కూడా అవకాశం ఉండదు. ఒకసారి సిస్టమ్ జనరేట్ ఏదైనా జరిగిందంటే ఎవరి చేతిలో అవకాశం ఉండడానికి ఛాన్సే ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇవాల్టి అప్లికేషన్ ట్రైనింగ్. చాలా చిన్నది బట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మనం చాలా మాట్లాడుకున్నాం. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మీ అప్లైన్తో కూర్చొని ఈ అప్లికేషన్ గురించి మొత్తంగా ట్రైనింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్, ఇక ఇప్పుడు 2026కి సంబంధించి ఎంటర్‌ప్రెన్యూర్ పర్ఫార్మెన్స్ లెవెల్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం సార్. ఎందుకంటే 2026లో మనం ఏ లెవెల్స్‌ని అచీవ్ చేయబోతున్నాం, 2026లో లెవెల్స్ అచీవ్ చేయాలంటే మనకి ఎంత ఆర్‌పీ ఉండాలి, ఆర్‌పీ రావడానికి మనం చేయాల్సిన పనులేంటి, ఏ టు జెడ్ డీటెయిల్స్ ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. నాకు ఒక్క నిమిషం ఇస్తే నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను, దయచేసి తప్పనుకోవద్దు. ఓకే, జస్ట్ సెకండ్. ఓకే, సో నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. గ్రేట్, రైట్. సో ఎంటర్‌ప్రెన్యూర్స్ పర్ఫార్మెన్స్ లెవెల్ ఏదైతే ఉందో 2026కి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సిల్వర్ నుంచి మొదలుపెట్టి రాయల్ ఎంటర్‌ప్రెన్యూర్ దాకా మాట్లాడదాం. సిల్వర్, గోల్డ్, ప్లాటినం, డైమండ్ అండ్ రాయల్. సో సిల్వర్ నుంచి రాయల్ ఎదగడానికి మనం చేయాల్సిన పనులు ఏంటి, ఎంత ఆర్‌పీ కావాలి, ఏ లెవెల్కి ఎంత ఆర్‌పీ కావాలి, ఏ టు జెడ్ డీటెయిల్స్ ఇప్పుడు చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. రైట్, సో ఆర్‌పీ రివ్యూ, ఆర్‌పీ ఎలా రావాలి మనకి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం వోల్టెన్ ఇంటర్నేషనల్లో మన జర్నీ స్టార్ట్ కావాలంటే ఫస్ట్ మనం సిల్వర్ కావాలి. సిల్వర్ ఎలా కావాలి, మన దగ్గర 3 అకౌంట్లు ఉండాలి. సరే నా విషయం మాట్లాడదాం, ఎగ్జాంపుల్ ఎవరిదొద్దు, నాదే మాట్లాడు. నాకు 3 అకౌంట్లు ఉండాలి, 10 మంది కొత్త ఏజెంట్లను నేను రిక్రూట్ చేసుకోవాలి, రెఫర్ చేయాలి. సింపుల్, రిక్రూట్, రెఫర్, జాయిన్, మీరు ఏ భాషన చెప్పొచ్చు. నాది 3 అకౌంట్లు ఉండాలి బేసిక్లో.
10 మంది కొత్త ఏజెంట్లను బేసిక్ లో రెఫర్ చేయాలి. ఈ రకంగా చేస్తే నేను సిల్వర్ క్వాలిఫై అవుతాను. ఫస్ట్ స్టెప్ అది. ఓల్డ్ 10 లో సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ ఏంటంటే సిల్వర్ కావడం. ఇది ఒక్కసారి అవుతే చాలు, ప్రతి సంవత్సరం అవ్వాల్సిన అవసరం లేదు. రైట్ నౌ ఒక్కసారి నేను సిల్వర్ అయిన తర్వాత నాకు వచ్చే ఇన్కమ్ ఎంత? సో నేను బేసిక్ లో ఉన్నప్పుడు ఏంటంటే 12,960 రూపాయలు నేను ఖర్చు పెట్టి ఒక 6 బాటిల్స్ నేను కొంటే 250 సివి నాకు వస్తుంది. ఒక సెట్ అని మనం అంటాం. 250 సివి కమిషన్ వాల్యూ పాయింట్స్. ఇప్పుడు ఫస్ట్ 3 అకౌంట్లు నేను ఓపెన్ చేస్తున్నా. 1, 2, 3 ఇవన్నీ నావే. తర్వాత 10 మంది కొత్త ఏజెంట్లను నేను రెఫర్ చేస్తున్నా. దీనివల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? సో బేసిక్ లో ఎప్పుడైతే నేను ఎవరినైతే రెఫర్ చేస్తానో నాకు వచ్చే అమౌంట్ రెఫరల్ కమిషన్ 2,000 రూపాయలు. సో నా 2 సబ్ అకౌంట్లతో కలిపి మొత్తం 12 మంది నా డౌన్ లో జాయిన్ అయితే, నా టీంలో జాయిన్ అయితే నాకు వచ్చే ఇన్కమ్ 24,000. అంతేకాకుండా గ్రూప్ కమిషన్, గ్రూప్ సేల్స్ కమిషన్ ఏదైతే మనం మాట్లాడతామో సబ్ అకౌంట్ కలుపుకొని 3,000 రూపాయలు. సో ఈ రకంగా చూసుకుంటే నాకు వచ్చే మొత్తం టోటల్ కమిషన్, ఎందుకంటే ఇక్కడ చూడండి సబ్ అకౌంట్ 1 సబ్ అకౌంట్ 2 కూడా నాదే కాబట్టి ఇన్ టోటల్ గా చూసుకుంటే సిల్వర్ అవ్వంగానే నాకు వచ్చే సేల్ మీద నాకు వచ్చే కమిషన్ ఏదంతా ఎంత అని చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 29,000 రూపాయలు. సార్ ఆ రోజు మీరు జూమ్ లో రెడ్ లో చూపించారు కదా, అంత రాలేదు నాకు అని అడగొద్దు, నేను చెప్తున్నా. రైట్, ఇప్పుడు ఆర్పి ఎలా రావాలి? ఆర్పి రావాలంటే మనకు బేసిక్ కండిషన్ ఏంటంటే లెఫ్ట్ లో 2,500 సివి, రైట్ లో 2,500 సివి ఉండాలి. ఇన్ టోటల్ చూసుకుంటే గ్రూప్ సేల్స్ నాకు 5,000 సివి కావాలి ఎవ్రీ మంత్. ప్రతి నెల నాకు లెఫ్ట్ లో ఒక 2,500, రైట్ లో ఒక 2,500, టోటల్ గా చూసుకున్నట్టయితే 5,000 సివి. 5,000 సివి నా దగ్గర ఉన్నట్టయితే నాకు ఎంత ఆర్పి వస్తుంది? ఇదే 10 మంది ఉన్నారు ఇక్కడ, నేను అదే 10 మందితో మాట్లాడుతున్నా. మీరు సిల్వర్ కావచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఆర్పి తీసుకోవాలంటే సూపర్ కానీ ప్రీమియం ప్యాకేజ్లో కానీ ఉండాలి. స్టార్టర్, బేసిక్, స్టాండర్డ్ ప్యాకేజ్లో ఉంటే నాకు ఆర్పి వర్తించదు. సో నేను నా 2 సబ్ అకౌంట్లు సూపర్ ప్యాకేజ్లో ఉన్నాము. గుర్తుపెట్టుకోండి, నేను నా 2 సబ్ అకౌంట్లు కూడా, అంటే 3 అకౌంట్లు నావే, నేను సూపర్ ప్యాకేజ్కి అప్గ్రేడ్ అయ్యాను. సో సూపర్ ప్యాకేజ్కి అప్గ్రేడ్ అయిన తర్వాత లెఫ్ట్ లో సబ్ అకౌంట్ 1లో, సబ్ అకౌంట్ 1లో కూడా మళ్ళీ లెఫ్ట్ రైట్ వస్తుంది. 10 సెట్లు 2 ఆర్పి. సబ్ అకౌంట్ 2 మళ్ళీ లెఫ్ట్ రైట్ వస్తుంది. 10 సెట్లు 2 ఆర్పి. ఈ రకంగా చూసుకుంటే నాకు 4 ఆర్పి వచ్చినాయి, ఎందుకంటే 3 అకౌంట్లు నావే కాబట్టి. సో ఇన్ టోటల్ గా చూసుకుంటే నాకు 8 ఆర్పి ఈ విధంగా ఇంక్లూడ్ అయింది, యాడ్ అయింది అనుకోవచ్చు. ఓకే, ఇంకో రకంగా చూద్దాం. ఆర్పి నాట్ ఎలిజిబుల్ ఎప్పుడు? నేను బేసిక్ నుంచి సూపర్కి వెళ్ళడానికి 5 సెట్స్ తీసుకున్నప్పుడు నాకు ఆర్పి రాదు, సబ్ అకౌంట్లకు ఆర్పి రాదు, నాకు వస్తుంది. అప్పుడు 4 ఆర్పి మాత్రమే నా దగ్గర ఉంటుంది. ఒకసారి గుర్తుపెట్టు, బేసిక్ నుంచి సూపర్కి నేను అప్గ్రేడ్ అయ్యాను సార్ 5 సెట్స్ కొనుక్కొని, అప్పుడు సబ్ అకౌంట్లకు ఆర్పి రాదు సార్, నాకు మాత్రమే 4 ఆర్పి వస్తుంది. ఇది ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టి. కేస్ స్టడీ 2. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే టీమ్ స్ట్రక్చర్ ఇలా ఉంది సార్. నాకు ఒక్క నిమిషం. స్టార్టింగ్ లో ఏమైందంటే నేను లెఫ్ట్ లో మాత్రమే ఒక సబ్ అకౌంట్ వేసుకున్నాను, రైట్ లో సబ్ అకౌంట్ వేయలేదు. రైట్ లో వేరే వాళ్ళని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాను. ఈ సందర్భంలో కూడా నాకు ఆర్పి రావచ్చు. ఎలాగా? రైట్ లో ఎక్కడో చోట నేను ఒక నలుగురిని జాయిన్ చేసిన తర్వాత నా సబ్ అకౌంట్ వేశాను. నా సబ్ అకౌంట్ లో మళ్ళీ ఒక 10 సెట్లు లెఫ్ట్ రైట్ లో సేల్ వచ్చింది. కానీ నా లెఫ్ట్ లో సబ్ అకౌంట్ ఉన్న దగ్గర ఆల్రెడీ 10 సెట్లు వచ్చినాయి. కానీ రైట్ లో మళ్ళీ ఒక 20 సెట్ సేల్ రావాలి. అప్పుడు నాకు 8 ఆర్పి రావడానికి అవకాశం. ఇమేజ్ గుర్తు పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకునే ఉంటారు, నాకు అర్థమైంది, ఇబ్బంది లేదు. ఇమేజ్ గుర్తు పెట్టుకోండి. రైట్, ఇంకో రకంగా చూసుకుంటే ఇప్పుడు చూడండి, లెఫ్ట్ లో సబ్ అకౌంట్ ఉంది సార్, రైట్ లో సబ్ అకౌంట్ లేదు. ఈ సందర్భంలో ఏం చేద్దాం? అప్పుడు మనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సబ్ అకౌంట్ 1 లెఫ్ట్ లో ఏదైతే ఉందో
దాని కింద మళ్ళీ నేను ఒక సబ్ అకౌంట్ వేస్తే అక్కడ 2 ఆర్పి రావాలి, ఇక్కడ 2 ఆర్పి రావాలంటే నేను లెఫ్ట్ లోనే 30 సెట్లకు పనిచేయాలి, కాకుండా రైట్ లో మళ్ళీ 20 సెట్లకు పనిచేయాలి. అర్థం చేసుకోండి, లెఫ్ట్ లో 30 సెట్లు, రైట్ లో 20 సెట్లు, అంటే ఇన్ టోటల్ 50 సెట్ల కోసం పనిచేస్తే అప్పుడు నాకు 8 ఆర్పి వస్తుంది. కానీ ఫస్ట్ స్లైడ్ లో మనం చూసింది ఏంటి, జస్ట్ 10 10 10 10 40 సెట్లకు నాకు 8 ఆర్పి వస్తుంది. కానీ ఈ విధంగా నా టీమ్ స్ట్రక్చర్ అనేది ప్లాన్ చేసుకున్నందుకు నాకు 10 సెట్ల కోసం ఇంకా ఎక్స్ట్రా పని చేయాల్సి వస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఇంతవరకు మనం సిల్వర్ మాట్లాడాం, ఇప్పుడు గోల్డ్ మాట్లాడదాం. గోల్డ్ కావాలంటే 2026లో 12 నెలలలో అంటే 1 ఇయర్లో 80 ఆర్పి తెచ్చుకోవాలి. 80 ఆర్పి ఎలాగొస్తుంది? ఓ రకంగా 3 అకౌంట్లు నా దగ్గర ఉంటే 20 ఆర్పి 20 ఆర్పి నేను 2 అకౌంట్లు తెచ్చుకొని 40 ఆర్పి వస్తే నాకు 8 ఆర్పి వస్తుంది. లేదు, రైట్ లో నాకు అసలు సబ్ అకౌంట్లు లేవు, నా సబ్ అకౌంట్లు అన్ని లెఫ్ట్ లోనే ఉన్నాయంటే 20 ఆర్పి సబ్ అకౌంట్ 1, 20 ఆర్పి సబ్ అకౌంట్ 2 ప్లస్ నా సైడ్ నుంచి 40 ఆర్పి. ఈ రకంగా వస్తే నాకు 80 ఆర్పి వస్తుంది. ఆప్షన్ 2 కూడా ఉంది గోల్డ్. 40 ఆర్పి నా దగ్గర నుంచి సబ్ అకౌంట్ 1 రైట్ లో ఉంది, 40 ఆర్పి అక్కడ నుంచి. లెఫ్ట్ లో నాకు సబ్ అకౌంట్ లేదు కాబట్టి సబ్ అకౌంట్ 1 నేనే కష్టపడాలి, నా మెయిన్ అకౌంట్ నేనే కష్టపడాలి. ఈ రకంగా పనిచేస్తుంది. లేదా రైట్ లో అసలు ఎవరు లేరు, అందరు లెఫ్ట్ లోనే ఉన్నారు, అప్పుడు 40 ఆర్పి నేనే, నా సబ్ అకౌంట్ 1 కూడా నేనే, అన్ని నేనే కష్టపడాలి, అప్పుడు వస్తుంది. సో నేను ఒక్కడనే కష్టపడాలా, నా టీంతో కష్టపడాలా అనేది మీ చేతిలో ఉంటుంది. దీని గురించి మనం మాట్లాడదాం. గోల్డ్ ఆప్షన్ 1 2500 సివి, 2500 సివి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఇన్ టోటల్ 5000 సివి ఎవ్రీ మంత్ రావాలి. ఎలా వస్తుంది చూద్దాం. 3 అకౌంట్లు సూపర్ ప్యాకేజ్ లో ఉన్నాయి, 3 అకౌంట్లు సూపర్ ప్యాకేజ్ లో ఉన్నాయి స్ట్రైట్ అవే. అప్పుడు ఏమైంది, సబ్ అకౌంట్ 1 నుంచి లెఫ్ట్ రైట్ లో 100 100, సబ్ అకౌంట్ 2 నుంచి లెఫ్ట్ రైట్ లో 100 100. ఇన్ టోటల్ చూసుకుంటే 400 సెట్ సేల్ తో నేను 80 ఆర్పి తెచ్చుకోవచ్చు. ఇన్ టోటల్ 3 అకౌంట్ల మీద 80 ఆర్పి జస్ట్ 400 సెట్స్ తో పని అవుద్ది. మొత్తంగా ఇన్ టోటల్ చెప్తున్నా, ఇన్ టోటల్ అంటే నాది మెయిన్ అకౌంట్ లెఫ్ట్ లో ఒక 200, రైట్ లో ఒక 200 తెచ్చుకుంటే 400 సెట్లతో నేను గోల్డ్ అవుతా. లేదు, నేను అలాగా వర్క్ చేయలేదు, ఇప్పుడు ఏమైంది చూద్దాం. ఇంకో రకంగా చూసుకుంటే నేను సూపర్ లో ఉన్నా, నా 2 అకౌంట్లు కూడా సూపర్ లో ఉన్నాయి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే నా 2 అకౌంట్ల కింద ఉన్న డౌన్ లైన్స్ కూడా సూపర్ లోకి అప్గ్రేడ్ చేసుకుంటే జస్ట్ 60 సెట్లతో నేను గోల్డ్ కావచ్చు. ఎవ్రీ మంత్ 10 ఆర్పి తెచ్చుకుంటే, ఎవ్రీ మంత్ 10 ఆర్పి తెచ్చుకుంటే 80 ఆర్పితో నేను 8 మంత్స్ లో గోల్డ్ కావచ్చు. ఒక ఆప్షన్ అది, ఐఎమ్ సారీ, ఒక ఆప్షన్ అది, ఒక ఆప్షన్ ఇది. ఇంకో రకంగా చూద్దాం. మన డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆర్పి తెచ్చుకునేలాగా మనం ప్రేరేపిస్తే, ఎంకరేజ్ చేస్తే, మోటివేట్ చేస్తే ఆ రకం కూడా ఎవ్రీ మంత్ మనం ఆర్పి తెచ్చుకొని విత్ ఇన్ నో టైం 5 months లో మనం గోల్డ్ కావచ్చు. ఇక్కడ చూడండి, నా 2 అకౌంట్లతో నేను 8 ఆర్పి తెచ్చుకున్నా ప్లస్ 4 ఆర్పి కలుస్తుంది. కానీ నా డౌన్ లైన్స్ కూడా 2 ఆర్పి తెచ్చుకుంటే అప్పుడు కూడా నాకు విత్ ఇన్ 5 months, ఇంతకుముందు 8 months చూస్తాం, బట్ 5 months లోనే గోల్డ్ కావచ్చు. రైట్? లేదు, ఈ రకంగా ఉంది నా టీం, నాకు రైట్ లో ఎవరు లేరు, లెఫ్ట్ లోనే సబ్ అకౌంట్లు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం చూసాం సార్, జస్ట్ 400 సెట్లతో మనం గోల్డ్ కావచ్చు. కానీ ఇక్కడ ఏమవుతున్నదంటే అన్ని కూడా లెఫ్ట్ లో ఉన్నందుకు 100 100 100 ప్లస్ 200 రైట్ లో నేను పని చేయాలి కదా, 200 అంటే మొత్తం కలిపి చూసుకుంటే 500 సెట్లు, 500 సెట్స్ తో నేను గోల్డ్ అవుతున్నాను. ఇంకా అంటే 100 సెట్స్ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఫస్ట్ లో నేను చూసింది కేవలం 400 సెట్లే, ఇక్కడ 100 ఎక్స్ట్రా అయింది, ఎందుకంటే రైట్ లో ఎవరు లేనందుకు. అంటే ప్లేస్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లో ఎప్పుడైతే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తామో ప్లేస్మెంట్ గురించి ఆలోచించండి, అందుకే మనం చెప్పాం. ఓకే, ఇంకో రకంగా చూసుకుంటే
ఇప్పుడు చూడండి, రైట్లో ఎవరు లేరు, లెఫ్ట్ లో మాత్రం రైట్ లో సబ్ అకౌంట్ ఉంది, లెఫ్ట్ లో కూడా సబ్ అకౌంట్ ఉంది. కానీ రైట్ లో ఏం పని జరగలేదు, లెఫ్ట్ లో పని జరిగింది. ఇప్పుడు 600 సెట్లకు వెళ్ళింది. 400 ఎక్కడ, 500 ఎక్కడ, 600 ఎక్కడ. ఒక గోల్డ్ కావడానికి మనం ఎంత కష్టపడాల్సి వస్తుందో కరెక్ట్ గా టీం మనం ప్లేస్ చేయకపోతే, లేదా కరెక్ట్ పీపుల్ మనం టీంలోకి తీసుకోకపోతే ఎలా ఉంటుందని మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం. లెఫ్ట్ లో కరెక్ట్ గా టీం వెళ్తాంది, హ్యాపీగా నడుస్తుంది. రైట్ లో మన సబ్ అకౌంట్ ఉన్న కరెక్ట్ గా టీం లేకపోవడం వల్ల అక్కడ కూడా మనమే పని చేయాల్సి రావడం వల్ల మనకి 200 సెట్లు ఎక్కువైనాయి ఇక్కడ. కరెక్ట్. ఇప్పుడు మనం గోల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇంకొక ఆప్షన్ చూద్దాం. నా సబ్ అకౌంట్‌లన్నీ లెఫ్ట్‌లోనే ఉన్నాయి, రైట్‌లో ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ 600 సెట్లకొచ్చింది. ఓకే. ఇన్ టోటల్ చెప్తున్నా సార్. మొత్తంగా చెప్తున్నా. మళ్ళీ మీరు వేరే రకంగా తీసుకోవద్దు. ఇన్ టోటల్‌గా. ఓకే. మనకి 80 ఆర్‌పీ రావాలంటే ఇది కష్టం. సో ఒకవేళ మనం గోల్డ్ అయితే గనక నెక్స్ట్ ఇయర్ 2026 జనవరిలో ఏదైతే వీసా జరగబోతుందో పెనాంగ్ మలేషియాలో మనం ఆటోమేటిక్‌గా క్వాలిఫై అయిపోతాం. ఏషియన్ ట్రిప్ ఉంటది. సో గోల్డ్ అయితే మనకు ఆటోమేటిక్‌గా పెనాంగ్ ఏషియాకి ట్రిప్ వస్తుంది. ప్లస్ మన ఇన్‌కమ్ ఏదైతే ఉంటదో అది కూడా వస్తుంది. ఇప్పుడు ప్లాటినం ఎంటర్‌ప్రెన్యూర్ కావాలంటే మనకు వితిన్ 12 మంత్స్‌లో 2026లో 320 ఆర్‌పీ కావాలి. ఎలా వస్తుంది 320 ఆర్‌పీ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 3 సబ్ అకౌంట్లు అన్ని సూపర్‌లో ఉన్నాయి. ఓకే. కరెక్ట్‌గా మనం గనక మనకు ఉన్న నలుగురు ఎవరైతే కరెక్ట్ 4 పీపుల్ ఎప్పుడు చెప్తున్నా కదా! వాళ్ళని మనం గనక గోల్డ్ చేస్తే విత్ కండిషన్స్ 400 సెట్, 400 సెట్, 400 సెట్, 400 సెట్. కరెక్ట్‌గా చేసుకున్నట్టయితే మనకు ఆటోమేటికల్‌గా 320 ఆర్‌పీ వస్తది. మనం వితిన్ 12 మంత్స్‌లో ప్లాటినం కావచ్చు. రైట్. సార్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కన్‌ఫ్యూజ్ కావద్దు. దిస్ ఈస్ ఫర్ ఆల్రెడీ జాయిన్డ్ పీపుల్, సిల్వర్‌లో ఉన్నవాళ్ళు, లేదా సిల్వర్‌కి దగ్గరలో ఉన్నవాళ్ళు, లేదా గోల్డ్ అయిన వాళ్ళు వాళ్ళకి క్లారిటీ వస్తది. కొత్త వాళ్ళు ఎవరన్నా ఈ మీటింగ్ అటెండ్ అవుతున్నట్టు ఉంటే ఇది ఏంటి, ఇన్ని సెట్లు ఏంటి, అదేంటి, ఇదేంటి ఒక్కసారి మీ అప్లైన్‌తో కూర్చొని మీరు డిస్కస్ చేస్తే మీకు క్లారిటీ వస్తది. తప్పనుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు. ఓకే. ఇది ఎన్‌సీఎస్ కాదు. ఎన్‌సీఎస్‌లో మనం ఏంటంటే బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం. బట్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెర్ఫార్మన్స్ లెవెల్స్ కాబట్టి మనం బియాండ్ బిగినర్స్ మాట్లాడుతున్నాం. ఒకసారి అప్లైన్‌తో కూర్చొని మాట్లాడండి. సో ఇన్ టోటల్‌గా చూసుకున్నట్టయితే మనం ప్లాటినం కావడానికి, నేను ప్లాటినం కావడానికి నాకు ఎంత కావాలంటే 1200 సెట్లు కావాలి. కరెక్ట్‌గా నలుగురు నేను కరెక్ట్‌గా చూజ్ చేసుకున్నట్టయితే నా సబ్ అకౌంట్‌లతో కాకుండా 1200 సెట్స్ 1 ఇయర్‌లో సంపాదించడం పెద్ద మ్యాటర్ కాదు. 320 ఆర్‌పీ రావడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ వేరే సందర్భాల్లో నా సబ్ అకౌంట్‌లు మొత్తం లెఫ్ట్‌లో ఉన్నాయి. రైట్‌లో ఏం లేవు. నలుగురు కరెక్ట్ పీపుల్ ఉంటే 1200 సెట్లు. ఇప్పుడు చూడండి 2000 సెట్లకెళ్ళింది. అంటే నేను నా రైట్‌లో కూడా నేనే వర్క్ చేయాలి 800 సెట్ల కోసం. లెఫ్ట్‌లో మాత్రం ఆటోమేటిక్‌గా పని జరిగిపోతుంది. అర్థం చేసుకోండి చెప్తున్నా. ప్లేస్‌మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి. రైట్? నలుగురు కరెక్ట్ పీపుల్ ఉంటే, కరెక్ట్ డౌన్‌లైన్స్ ఉంటే 1200 సెట్లకెళ్ళేది. నేను ప్లేస్‌మెంట్ కరెక్ట్‌గా చేసుకోకపోవడం వల్ల ఈ 2000 సెట్లకెళ్ళింది. జస్ట్ ప్లాటినం కూడా 320 ఆర్‌పీ రావడానికి. జస్ట్ ప్లాటినం కాదు. జస్ట్ 320 ఆర్‌పీ రావడానికి. ట్రై టు అండర్‌స్టాండ్. అప్పుడు మనం నలుగురు గోల్డ్ చేసేది 5 గోల్డ్ చేయాల్సొస్తది. ఇంతకుముందు 4 గోల్డే కదా మన దగ్గర ఉంది. నౌ సీ ఇక్కడ మనకు 4 గోల్డ్ చేస్తే చాలు 12 నెలల్లో. బట్ ఇక్కడ ఏమైంది 5 గోల్డ్ చేయాల్సొస్తుంది 12 మంత్స్‌లో. కొంచెం ఎక్కువ కష్టపడాలి. సో ప్లేస్‌మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రకంగా ఉంటే సబ్ అకౌంట్‌లు ఉన్నాయి. లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. కానీ రైట్‌లో ఏం పని జరగలేదు. దాని మీద కూడా నేనే వర్క్ చేస్తున్నా. అప్పుడు మనం ఏం చేయాలి? 6 గోల్డ్ క్రియేట్ చేయాలి 12 నెలల్లో. అప్పుడు గాని మనకు 320 ఆర్‌పీ రాదు. సో కష్టం అనేది మన టీమ్ స్ట్రక్చర్ కొంచెం డిస్టర్బ్ అయితే ఎక్కువ అవుతుందనేది ఉద్దేశ్యం ఇక్కడ. మనం పని చేయాల్సిన లెవెల్ ఏదైతే ఉందో అది ఇక్కడ గ్రాఫ్ అనేది ఎప్పుడైతే ప్లేస్‌మెంట్ కరెక్ట్‌గా లేదో అది పెరుగుతుందనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్? ఇంకొక ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ 2 సబ్ అకౌంట్ లెఫ్ట్‌లో ఉన్నాయి. కానీ ఒక సబ్ అకౌంట్ ఏం పని జరగలేదు. దాని కింద మనం ఒక సబ్ అకౌంట్ ఏసాం. అది పని చేస్తాంది. అప్పుడు రైట్‌లో ఏం పని జరగట్లేదు కాబట్టి మళ్ళీ మనకిక్కడ ఇబ్బంది కుదురుతాంది. 2400 సెట్లకెళ్ళింది. 6 గోల్డ్‌ని క్రియేట్ చేయాలి 12 నెలల్లో. సో ప్లేస్‌మెంట్, సబ్ అకౌంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి.
సో ప్లాటినం ఇన్సెంటివ్ ఏమొస్తుందంటే ఏషియా ట్రిప్ దొరుకుతుంది, అది ఎక్కడికైనా కావచ్చు. అది ప్లాటినం అంతా డిసైడ్ కావచ్చు. ప్లాటినం ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ కంపెనీ డిసైడ్ చేసి ఏషియా ట్రిప్ పంపిస్తుంది. డైమండ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైతే అవుతారో, అచీవ్ అవుతారో వాళ్ళకి 1200 ఆర్‌పీ రావాలి. ఎలా వస్తుంది? 1200 ఆర్‌పీ లైక్ ఇప్పుడు మనం గమనిస్తున్నాం ఇక్కడ. రైట్, ఇక్కడ చూడొచ్చు. మీకు అర్థమే ఉంటుంది. అకౌంట్ 1లో 600, అకౌంట్ 2లో 300, అకౌంట్ 3లో 300 వస్తే టోటల్‌గా 1200 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ మనం చూస్తే ఇది బెస్ట్ ఆప్షన్. అకౌంట్ 1 600 ఆర్‌పీ ఈజీగా వస్తుంది. మెయిన్ అకౌంట్ 600, సబ్ అకౌంట్ 1 300, సబ్ అకౌంట్ 2 300. అది రావాలంటే లెఫ్ట్‌లో 1500, రైట్‌లో 1500 సెట్లు. సేమ్ అదే విధంగా రైట్‌లో కూడా అదే విధంగా వస్తాయి. మొత్తం కలిపి మనకు నలుగురిని ప్లాటినం గనుక మనం క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు 1200 ఆర్‌పీ వస్తుంది. మనం డైమండ్ అవుతాం. లేదు, నాకు ఈ విధంగా టీమ్ అనేది లేదు, కేవలం లెఫ్ట్‌లోనే అందరున్నారంటే మనకిక్కడ 3000, 4500 ప్లస్ 3000 పని పెరుగుతాంది. 4 ప్లాటినం దగ్గర 5 ప్లాటినం చేయవలసొస్తుంది. ఇదొక ఆప్షన్. లేదు, ఇంకొక ఆప్షన్ ఉంది. నాకు లెఫ్ట్‌లో సబ్ అకౌంట్ లేదు, రైట్‌లో మాత్రమే ఉంది. అప్పుడేం జేయాలి? మెయిన్ అకౌంట్‌లోనే 600 రావాలి. సబ్ అకౌంట్‌లో 600 రావాలి. ఇది ఇంకా టెన్షన్‌తో కూడినటువంటి పని. 6 ప్లాటినం. సేమ్ అదే విధంగా నాకు మెయిన్ అకౌంట్‌లో ఆర్‌పీ లేదు, కానీ సబ్ అకౌంట్‌లో ఆర్‌పీ వస్తుంది. అప్పుడు కూడా 6 ప్లాటినంని మనం క్రియేట్ చేయాలి. ఓకే. సో ఇది మీకు ఎట్లా ఉంటుంది అంటే, మనం ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా థియరిటికల్‌గా అర్థం కాదు. ఎప్పుడైతే మనం వర్క్ చేస్తూ పోతాం, టీమ్ అనేది డెవలప్ అవుతుంది, టీమ్ స్ట్రక్చర్ అనేది మనకు తెలుస్తుంది, అప్పుడు క్లారిటీ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో డైమండ్‌కి మనం ఇచ్చే ఇన్సెంటివ్ ఏంటి? కంపెనీ తరఫున యూరోప్ ట్రిప్ ఉంటుంది. ప్లస్ ₹2,00,000 క్యాష్ రివార్డ్ కూడా ఉంటుంది. ప్లస్ ₹2,00,000 క్యాష్. రాయల్ కావాలంటే 4,800 ఆర్‌పీ కావాలి. బెస్ట్ ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్. మెయిన్ అకౌంట్‌లో 2,400, సబ్ అకౌంట్ 1లో 1,200, సబ్ అకౌంట్ 2లో 1,200. ఈ రకంగా ఉంటే హ్యాపీగా, ఈజీగా 12 నెలల్లో అంటే సంవత్సర కాలంలో మనం రాయల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగొచ్చు. లేదు, ఇంతకుముందు చూసినట్టు లెఫ్ట్‌లోనో, రైట్‌లోనో మనకు సబ్ అకౌంట్‌లున్నాయి, 2 సైడ్‌ల సబ్ అకౌంట్‌లు లెవ్వు, కొంచెం ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు వర్క్ అనేది ఎక్కువవుతుంది. ఆటోమేటికల్లీ మనం సేల్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అదేవిధంగా ఎంతమంది డైమండ్స్‌ని క్రియేట్ చేయగలగాలనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నలుగురు డైమండ్స్‌తో ఉంటే ఆప్షన్ 1 హ్యాపీ. లేదంటే 5 డైమండ్‌లకెళ్ళాలి. లేదంటే 6 డైమండ్‌లకెళ్ళాలి. సో ఈ రకంగా మనం మన డౌన్‌లైన్స్‌ని ఇంకా ఎక్కువ మోటివేట్ చేసి ఆర్‌పీ తెచ్చుకునే విధంగా ఉంటే, పని చేయగలిగితే 12 మంత్స్‌లో లేదా 12 మంత్స్ కంటే తక్కువ టైంలోనే మనం అనుకున్న లెవెల్స్‌ని అచీవ్ చేసి, మనకు కంపెనీ ఇచ్చే అన్ని రకాల బెనిఫిట్స్‌ని మనం ఎంజాయ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ డైలీ కమిషన్, నాట్ ఓన్లీ ఆర్‌పీ, అలాంగ్ విత్ ఇన్సెంటివ్స్ కూడా. ఎప్పుడైతే మనం రాయల్ ఎంటర్‌ప్రెన్యూర్ లెవెల్ అచీవ్ అవుతామో, ₹14,00,000 క్యాష్ రివార్డ్‌ని పొందగలం. అదేవిధంగా గోల్డ్ రూపంలో ఏషియన్ ట్రిప్, ప్లాటినం రూపంలో ఏషియా ట్రిప్, డైమండ్ రూపంలో యూరోప్ ట్రిప్, ప్లస్ 2,00,000 క్యాష్, రాయల్ ఇన్సెంటివ్ రూపంలో 14,00,000 క్యాష్, అలాంగ్ విత్ ఆల్ ట్రిప్స్ కూడా అయిపోయి ఉంటాయి మనకి. సో కేవలం మన డౌన్ లైన్స్‌ని ఆర్‌పీలు తెచ్చే విధంగా ఎంకరేజ్ చేస్తూ, 2 లెగ్స్‌లోనూ మన సబ్ అకౌంట్‌ని మనం ప్లేస్ చేసుకుంటూ, కరెక్ట్‌గా ప్లాన్ చేసి, ప్లేస్‌మెంట్ అనేది ఉండేలాగా చూసుకుంటే, చాలా ఈజీగా మనం ఆర్‌పీలను సంపాదించుకొని, మన లెవెల్స్‌ని అచీవ్ చేస్తూ, అన్ని రకాల బెనిఫిట్స్ తీసుకోవచ్చనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశ్యం సార్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. యెస్, ఆఫ్‌కోర్స్ అందరూ గూడా ఆహ్, స్క్రీన్ షాట్స్ తీసుకునే ఉంటారు. లేకపోతే కూడా నో ప్రాబ్లమ్. రేపు ప్రాబబ్లీ రేపు కానీ, ఎల్లుండి కానీ ఐ థింక్ ఈ తెలుగు ఈపీఎల్ వెర్షన్ ఏదైతే ఉందో మనకు యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటుంది. లింక్ కూడా అందరికీ షేర్ చేయబడుతుంది. రికార్డెడ్ వెర్షన్ ఏదైతే ఉంటదో. థాంక్ యూ సో మచ్. చాలా మంది ఇవాళ టైం తీసుకొని అటెండ్ అయ్యారు. దాదాపు ఒక 40 మెంబర్స్
గుడ్ నంబర్ టు సీ. సో ఇదే విధంగా ప్రతి నెల ఎన్సిఎస్ కావచ్చు, లేకపోతే ఈపీఎల్ కావచ్చు, లేకపోతే అప్లికేషన్ ట్రైనింగ్ కావచ్చు, లేదా సమ్ కైండ్ ఆఫ్ మోటివేషనల్ ట్రైనింగ్స్ కావచ్చు, అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాయి. సో దయచేసి మీరు మన అప్లికేషన్‌లో ఇందాక మనం మాట్లాడినట్టు ఎడ్యుకేషన్ అనే ట్యాబ్‌లోకెళ్తే ఎక్కడ, ఏ మీటింగ్, ఏ టైంకి, లాంగ్వేజ్ అన్ని రకాలుగా డీటెయిల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. మీరు అటెండ్ కావచ్చు. అదేవిధంగా ఏమేం జరుగుతుంది మన ఓల్టెన్‌లో అని తెలుసుకోవచ్చు న్యూస్ ద్వారా. అదేవిధంగా అప్లికేషన్ ద్వారా మీ బిజినెస్ ఎంత జరుగుతుంది, సేల్ ఎంత జరుగుతుంది, మీ విత్‌డ్రాయల్ ఎక్కడుంది, ఏ స్టేటస్‌లో ఉంది, ఏ టు జెడ్ డీటెయిల్స్ మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్‌ని కరెక్ట్‌గా పరిశీలించగలిగితే మొత్తం వివరం మీకు తెలిసిపోతుంది. ఓకే. సో, చాలా త్వరలో మీకు ఈ రికార్డెడ్ వర్షన్ కూడా ఒకవేళ మీరు స్క్రీన్‌షాట్ తీసుకోలేకపోయినట్టయితే, లేదా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే, రెండోసారి వినడానికి, రెండోసారి చూడడానికి మీకు యూట్యూబ్‌లో ఈ రికార్డెడ్ వర్షన్ అందుబాటులో ఉంటుంది. మీరు దాన్ని నిశితంగా పరిశీలించవచ్చు. సో, థాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హావ్ ఎ నైస్ నైట్ అండ్ హావ్ ఎ nice day for tomorrow as in terms of business. Thank you so much. Wish you all the best. Bye bye.